ప్రేమైక మూర్తి మిమ్మల్ని ప్రేమగా ఏమని పిలుస్తారు? సరస్. సరస్. ఓ స్టార్టింగ్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి సరస్ అని పిలుస్తారు. ఫస్ట్ డే పెళ్లి చూపులు అయిపోయి మేము ఫస్ట్ ఇద్దరం కలిసి లంచ్కి వెళ్ళాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఓకే. సరస్ అని పిలుస్తాం. మీరేమని పిలుస్తారా? మా ఆయన ఆవిడ మీరు అని ఏవండి పిలుస్తాను. మీరని పిలుస్తాం. పేరు పెట్టి అసలు పిలిచేది. ప్రదీప్ అని ఈ మధ్య ఎప్పుడు ఇట్లా థర్డ్ పార్టీలో ఉన్నప్పుడు చెప్తుంది ప్రదీప్ కానీ గారు అంటాను తప్ప చెప్పాల్సి పేరు పెట్టి వస్తున్నప్పుడు. పెద్ద పిలిచేది. ఓకే. ఒకటి ఆయన పెద్దవారు, ఉమ్, రెండు అలవాట్లేదు, మా ఆ కల్చర్ లేదు ఆ, ఇంట్లో. ఉమ్, ఓకే. సో ఆయనలో ఇప్పుడున్న కల్చర్ అప్పుడు లేదు లేదు కదా. ఆ కల్చర్ లేదు, ప్లస్ ఆవిడ ఆ కల్చర్ కి అడాప్ట్ కూడా చేసుకోలేదు. అవసరం కూడా అంటే లేదు. వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ అమ్మా. అఫ్ కోర్స్ అదే ఇప్పుడు అంటున్నాను. మీరు హ్యాపీగా ఉంటే ఇంక బయట వాళ్ళకి ఏమి ఇద్దరు మా ఇద్దరు విషయం కదా. తను ఒరే అన్న నన్ను ఏమండి అన్న, అంతే కదా. నేను సరస్సు అన్న సరస్వతి గారు అన్న, ఏం మీరిద్దరి తేడా విషయం. వస్తుంది మా బయట ఇద్దరు? 10 మందిలో పిలవాలి అంటే ప్రదీప్ గారు అని పిలుస్తాను ఆ. అంతే తప్ప ఉమ్. వేరే పెద్ద పిలుపులు ఇప్పుడు ఏమండి అని పిలుస్తుంది. ఏమండి 90% ఏమండి అంటే. రైట్. సో ఇందాక ఆయనలో నచ్చే విషయాలు అంటే చాలా లిస్ట్ లిస్ట్ ఉంటుంది చాలా అని. ఉందండి. నచ్చని విషయాలు ఏమున్నాయి? చెప్పగా అదే ప్లస్ అదే మైనస్. Okay. అతి మంచితనం అండి ఆయన, అతి మొదటి నుంచి అదొక్కటి ఇవాళకి కూడా. ఇప్పుడు ఫర్గివ్ అంటారు, ఆ ఒక్క చోట మా ఇద్దరికి వస్తుంది. ఫర్గివ్నెస్ అంటారు, క్షమాగుణం. క్షమాగుణం ఓకే. నేను ఇందాక ఫస్ట్ లో ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? యుగ ధర్మం పాటించాలి అండి. ఉమ్, ఎక్కడో ఒక సూఫీ స్టోరీ చదివానండి. ఆయన కూర్చుంటాడు, నీళ్ళల్లో ఒక తేలు నీళ్ళల్లో పడుతుంది. ఆయన చూసి తీసి బయట పెడతాడు, అది కుడుతుంది. కుడుతుంది. కుట్టిన తర్వాత మళ్ళా పోయి అది నీళ్ళలో పడుతుంది, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కుడుతుంది. అలా అది పడుతూనే ఉంటుంది, నేను తీస్తూనే ఉంటాను, అది కుడుతూనే ఉంటుంది. నాలాంటి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు అడిగారు అనమాట, ఏంటి అది కుడుతుంది కదా, అన్నిసార్లు కుడుతున్నాను, దాన్ని తీసి ఎందుకు పడుతున్నావు అంటే, కుట్టడం దాని నైజం, రక్షించడం నా నైజం అన్నాడు. అది ఇప్పుడు మనం పాటించలేం కదండి. నువ్వు కుట్టించుకుని నువ్వు ఒక్కడవే ఇక్కడ కష్టపడవు, నీ చుట్టూ నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా కష్టపడతారు. కాబట్టి ఆ అవగాహనతో ఉండాలి అంటారు. క్షమిస్తున్నాము ఒకళ్ళని అంటే వాడిని ఎందుకు క్షమించాము అనే అతని ఆ వ్యక్తి తను గనక పశ్చాత్తాపడటమో రియలైజ్ అవటమో అయ్యి ఆ తప్పు మళ్ళీ చెయ్యడు అనుకుంటే క్షమించవచ్చు. వాడు పదే పదే అదే తప్పు చేసుకుంటూ పోతే వాడిని క్షమించటం ఎంతవరకు కరెక్ట్? ఇది నా ప్రశ్న. ఆయన మాత్రం క్షమించేద్దాం, పోన్లే పాపం, వాడి కుటుంబం, వాడి జీవితం అంటూ ఉంటుంది. నాకు మధ్య మధ్యలో ఈ విషయంలో మా ఇద్దరికి కొంచెం ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది, బట్ ఆయనే గెలుస్తారు. ఇంత దానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం. తినే తాపత్రయం. తాపత్రయం అదే అంతే. అంటున్నా. అంటే నేను చిన్న పైకి చిన్న- సాఫ్ట్ గా కనిపించే మొండివాడిని అమ్మా. ఓకే. నేను ఎప్పుడు కన్ఫెస్ చేయాలా కెమెరా ముందు చెప్తున్నాను. ఆ మొండితనం అంటే మరక మంచిది అన్నట్లు నా మొండితనం కూడా మంచిది. నేను విశ్వసిస్తాను, అప్పుడప్పుడు మేనిఫెస్ట్ చేసుకుంటాను. పక్కవాడికి ఎవరికైనా అన్యాయం జరుగుతుంది నేను సహించలేను, వాడు బాధపడ్డా నేనే బాధపడ్డాను అనుకుంటాను. మీరు ఎవరైనా ప్రేమగా ఇప్పుడు మీరు వచ్చి అన్నయ్య అని పిలిస్తే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదే ఆవిడ అంతమించి అంతే ఏం లేదు. ప్లస్ అది కాక ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ కూడా చాలా మారిపోయింది. సోషల్ మీడియా కానీ ఛానల్స్ కానీ ప్రతి వాడి చేతిలో కెమెరా, ప్రతి వాళ్ళు రికార్డ్ చేసేయటం, వీడియో తీసేయడం. అరే నువ్వు గుడికి వెళ్ళావా, నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను యాజ్ లైక్ మాకు గొప్ప అని చెప్పడం కాదు, బయటికి వెళ్తే గుర్తుపడతారు 100%. అండ్ గుర్తుపడితే ఆనందమే అన్నారు ఈయన, కరెక్టే. కానీ మనం హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తాము, లేదా ఎవరికో ఒంట్లో బాగాలేదని వెళ్తాం, అప్పుడు కూడా వచ్చి సెల్ఫీ అని అడిగినప్పుడు మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాలి కదా. అలాగే గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు నాకు చాలా అగెన్స్ట్ టు దట్ ప్రిన్సిపల్. క్యూలో వెళ్తున్నప్పుడు భగవాన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్తాం, అక్కడ వాళ్ళు అక్కడి నుంచి అదుగో అని చూపించేసి గుర్తుపట్టడం ఎక్సైట్ అవ్వడం కరెక్టే కాదనట్లేదు. కానీ ఆ కాసేపు భగవంతుడి మీద ధ్యాస, మనం ఎందుకు వచ్చాం, మనం మనుషులమే, మేమేం దేవుడు కాదు కదా. సో అక్కడ నాకు ఒక గిల్ట్ వస్తుంది, మనం వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసామా, వాళ్ళని నేనేం అనట్లా, మనం వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసామా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అలాంటి చోట్ల మా ఇద్దరికి ఏంటంటే అమ్మా, మేము ఎప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ కోరుకోలేదు, మేము పాటించాం. ఇవాళ కూడా ఇద్దరు వెళ్ళి కూర కొనుక్కొస్తాం. నేను రోడ్డు మీద ఏదైనా పళ్ళు కనిపిస్తే దిగిపోయి కొనేస్తాను. అమీర్పేటలో ఒకరోజు పళ్ళేవో మా డ్రైవర్ని తెమ్మంటే సరిగ్గా తేలా, నేను దిగిపోయి కొనేస్తుంటే ఇప్పుడు వద్దు ఉంటుంది, నేను దిగిపోయి అక్కడ కొంటున్నా. ఒక గ్రూప్ ఆఫ్ మా ఏజ్ గ్రూప్ వీళ్ళందరూ వచ్చారు, మా టైప్ ముద్దమ్మగారు టైప్ భాములందరూ వచ్చారు. అందరికీ నా ఏజే ఉంటుంది. చక్కగా నన్ను పట్టుకున్నారట, రెండు ఫోటో తీద్దంటే నాతో పాటు కుర్ర డ్రైవర్ అన్నాడు, వద్దు అంటాడు. నువ్వేంటి పక్క జరుగు, ఆయన ఎప్పటి నుంచి అమ్మ గుండెల్లో పెట్టుకున్నావట. ఊరి మీ దుంపల దగ్గర నా బతుకున్నాను బతుకు కాదండి. ఎక్కడైనా అభిమానము చూపించటము, ఫోటోలు తీసుకోవడము కరెక్టే కాదనట్లేదు, కానీ ఎక్కడున్నాం అనేది ఒక్కసారి చూసి కొంచెం వాళ్ళది వాళ్ళకు అంటే వాళ్ళ మూమెంట్ మిస్
అవ్వకూడదు Of course, అనుకుంటారు. అనుకుంటారు అంటే మళ్ళీ మీరు మిస్ అవుతే Miss కనిపించారు అయితే కదా. రాదు. అక్కడ ఒక చోట వస్తూ ఉంటుంది మా ఉంటుంది. ఇద్దరికి సో ఏంటంటే ఇబ్బంది. అక్కడే మేము ఎక్కువ అదే. జనసంద్రమై ఉంటాం, అవును. జనం మధ్యలో ఉంటాం. అవును. నేను ఎప్పుడు పరదాలు వేసుకుని బతకలేదు. ఓకే. నాకు కావాలి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉమ్. నాకు ఇష్టం నలుగురు గుర్తుపట్టడం. ఓ ప్రదీప్ గారు అంటే నాకు ఆనందమైన పని చేయడానికి ఏమైంది? అంతే కదా. ఒకడు ఆనందం అయితే క్లబ్ పోతాడు, ఒకడు ప్యాక్ ఆడతాడు. ఉమ్. నాకు ఇష్టం కదా, అందరితో మాట్లాడతాను నేను. ఉమ్. అట్లాంటప్పుడు ఇంకా నేనేం చేస్తా అంటే కొన్నిసార్లు ఇంకా వదిలేస్తాను. ఓకే ఇట్స్ ఓకే వాళ్ళు పలకరిస్తారు, మాట్లాడతారు, అంతే కదా. మాక్సిమం ఫోటో తీసి కొడతారమ్మా ఎవరైనా. అవును. అంటే కొన్ని ప్లేసెస్ సంగతి నేను చెప్తాను, అదే. నాట్ అంటే ఆల్వేస్. గుడి Hospital ఇట్లాంటి లో చోట కానీ, అలా డిస్టర్బ్ కాదమ్మా, Disturb మా కానీ. ఫాదర్ పోయి అస్తికలు కలుపుతుంటే ఉమ్. అప్పుడే F2 వచ్చింది. F2 అయిన తర్వాత F2 అయిపోయిన తర్వాత అందరు ఇవన్నీ అవుతారు. అది నాకు బాధ కలుగుతుంది. అక్కడ చూస్తే తెలుస్తాను కదా అవును. ఏ అకేషన్ కి వచ్చాము, ఏం చేసాం అన్నది. ఉమ్. అది కొంచెం అలాంటి అలాంటి చోట్ల సందర్భాల్లో తప్ప బాధ మిగతా అనిపిస్తది. అప్పుడు కాదు. ఇదంతా మనకి వాళ్ళు పాపం మన ప్రేమిస్తే అంతే కదా కదా. మన లైఫ్ ఉంది. ఎంత అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి లేకపోతే ఫోటోలు 45 ఏళ్ళమ్మా ఉమ్. ప్రొఫెషనల్ లైఫ్. నాకు 45 years నుంచి జనంతో మమేకం ఉన్నాను. ఎంతమంది ప్రేమిస్తే మేము ఇంత లాంగ్ జర్నీ చేసామమ్మా. అవును. వివిధ రంగాల్లో ఉన్న ఫిల్మ్ యాక్టర్, యాజ్ ఎ టెలివిజన్ యాక్టర్, యాజ్ ఎ స్పీకర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మనం ఇన్ని రకాల ఈవెంట్ మేనేజర్ ఎన్నో చేస్తున్నప్పుడు ఎంతమంది మనం లైక్ చేస్తే కదా మనం అలా ఉంటాం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా గుర్తుపెట్టుకోవడం అంటే ఎంత అది అభిమానం అదృష్టం ఉంది. కదా. అదే అంటే కంటిన్యూస్ గా ఆయన ఏదో ఒక యాక్టివిటీ ఉన్నారు చేస్తున్నారు కాబట్టి. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నారు. ఒక రేడియో, టీవీ, నాటకము, అన్ని సినిమా చూసారు అన్ని కదా మీరు. అన్ని అవును. చేసిన ఏకైక నాటకం దగ్గర artist నుంచి నేను. మొదలు ఇప్పుడు పెడితే పర్సనాలిటీ ఈ జనరేషన్ వరకు అన్ని అన్ని చూసారు. ఉన్నాయి. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ గా, అదే అంటే మోటివేషనల్ స్పీకర్ గా, ట్రైనర్ గా Hmm. 25 లక్షల మందిని ప్రత్యక్షంగా కలిశాను ఇది 50వ సంవత్సరం ఆయన. హీ సెలబ్రేటింగ్ 50th ఇయర్ Oh. యాజ్ ఎ స్పీకర్. నా Okay. 8th క్లాస్ లో మొదలెట్టా యాజ్ ఎ స్పీకర్. ఆహా. ఇప్పుడు 50th ఇయర్స్. అందరూ యాక్టింగ్ 50 years అంటున్నారు కదా, నేను స్పీకింగ్ 50 years చేస్తున్నాను. నేను ఒక్కనే ఉంటాను. 50 years ఇండస్ట్రీ. 50 years ఇండస్ట్రీ స్పీకింగ్. అయితే ఇలా సమేతమై మనం జనంతో ఉన్నప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ముచ్చడించుకుంటారు. మనం ఆగుతాం హోటల్ దగ్గర, వాళ్ళు ఆగుతారు, మీ వీడియోలు బాగుంటాయి అంటారు, ముద్దమందారంలో పాట బాగుందంటారు, బుచ్చిబాబులో టైటిల్ సాంగ్ బాగుందంటారు, మీరు చాణక్య ఏదో ఒకటి చెప్తారు కదా వాళ్ళ అనుభవం. ఆ చెప్పినప్పుడు మనం ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి థ్యాంక్స్ అండి, మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా థ్యాంక్స్ అని మాక్సిమం ఫోటో అంటాడు. ఇక నవ్వు వస్తే అయిపోతుంది అది కదా. పర్వాలేదు, అవంతవరకు పర్వాలేదు. దానికి ఎందుకు ముసుగులు వేసుకోవాలి, పరదాలు వేసుకోవాలి, ఎందుకు నేను యాక్టర్, నేను సెలబ్రిటీ అని పిచ్చి భ్రమల్లో బతకాలని మేము అనుకుంటాం. అందుకే మేము ఇద్దరం నార్మల్. ఇప్పుడు మీరు రమ్మన్నా మేమే వస్తామని అన్నాగా. మాకు ఏ ఈగోస్ ఉండవు.